ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మనము యోబు గ్రంథము 22 అధ్యాయాన్ని మనం చదువుకున్నాము. ఈ యొక్క అధ్యాయము చదువుతున్నప్పుడు ఎలీఫజు మరలా యోబు స్నేహితుడైన ఎలీఫజు మరలా మాట్లాడటం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అంతకుముందు అధ్యాయంలో కూడా మరి యోబు మరి చక్కగా మరి ఆయన మాట్లాడాడు. వీళ్ళు చెప్తున్న మాటలకు ఆయన చక్కగా మరి చక్కటి ప్రత్యుత్తరం ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. అయినా కానీ ఆయన అన్నాడు, నేను మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యము చేయవచ్చును. అంటే ఈయన మాటలు ఆయన లెక్క చేయట్లేదు అనే విషయం ఆయనకు అర్థమైంది. అయినా సరే నేను చెప్పాల్సింది చెప్తున్నా అని చెప్పేసి మరి చక్కగా మరి ఆయన ఆ యొక్క మాటలు వివరించడం, అంటే మరి వాళ్ళ యొక్క మాటలకు జవాబు ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. అయితే మరలా ఈ ఎలీఫజు మరి మాట్లాడటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఈయన అంటున్నాడు, నరులు దేవునికి ప్రయోజకరులు కారా? బుద్ధిమంతులు తమ తట్టుకు తామే ప్రయోజనకరులై ఉన్నారు. నీతిమంతుడిపై ఉండుటకు సర్వశక్తులకు దేవునికి సంతోషమా? నువ్వు యథార్థవంతుడిపై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? ఆయన యందు భయభక్తులు కలిగినందున ఆయన నిన్ను గద్దించిన. నీ భయభక్తులు బట్టి ఆయన నీతో వాద్యమాడునా? నీ చిన్నతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? మళ్ళా ఏ మాటలు మాట్లాడుతున్నాడు ఈయనంటే, యోబు ఎంతగా మాట్లాడినా కానీ వాళ్ళకి ఆ మాటలు చెవికి ఎక్కట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక యోబు గురించి ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈయన తప్పు చేశాడు కాబట్టి ఈ విధంగా ఒక్కసారి మొత్తం అంతా నాశనం అయిపోయింది. ఆయన ఆస్తి పాడైపోయింది, పిల్లలు చనిపోయారు, ఆయన దగ్గర ఆరోగ్యం పాడైపోయింది, ఇవన్నీ అయిపోయింది. కాబట్టి ఈయన ఎంతో తప్పు చేశాడు కాబట్టి దేవుడు ఈ శిక్షను అలౌ చేశాడు అనేది వాళ్ళ స్నేహితులు ముగ్గురులో మరి ఉండిపోవడం అనేది, అంటే వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కడా కూడా యోబుకి ఎక్కడా కూడా భక్తుడు అనేది ఎక్కడ కనపడకుండా, అంటే వాళ్ళ మాటల్లో చూసినప్పుడు యోబు గురించి మాట్లాడే మాటలు ఎక్కడ కూడా యోబు భక్తుడు అనేది మనకి ఎక్కడా కనపడతలేదు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు మరి అంత ఇదిగా ఉంది. 5వ వచనంలో, నీ చిత్తము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమీ వేగయ్య నీ సహోదరుల యొద్ద నువ్వు తాకట్టు పుచ్చుకుంటేవా? వస్త్రహీనుల బట్టలను తీసుకుంటేవా? ఆ దుప్పు చేత ఆయాసపడిన వారికి నేలని, అంటే ఈ విధంగా అసలు నువ్వు ఏమీ చేయలేదు. వస్త్రహీనులకి బట్టలు ఇవ్వలేదు, నీ సహోదరుల దగ్గర నువ్వు తాకట్టు పుచ్చుకున్నావు, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టలేదు, బహుబలము గల మనుషులకి నువ్వు బాబు అంటే విధవరాన్ల నోటి చేతులతో పంపివేసి తండ్రి వారిని ఇంత, అంటే అసలు మంచోడివి కాదు నువ్వు, అన్నీ తప్పులే, నీ చెడుతనం చాలా గొప్పది, నీ దోషములు మితిలేనివి అని చెప్పడానికి ఇవన్నీ కూడా నువ్వు అసలు ఎవరికి నువ్వు సహాయం చేయలేదు. వస్త్రహీనుల బట్టలను తీసుకుంటేవి, మరి దప్పికొన్న వారికి మరి దాహం తీర్చలేదు, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టలేదని ఈ నిందలేయటం అనేది మనం చూస్తున్నాం. ఇదే ఎలీఫజు ఒకసారి 5వ అధ్యాయంలో చూసినప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఒకసారి మనం చూస్తే 4వ వచనం అండి, 4వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, కృంగిపోయిన మోకాలు గల వారిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతులవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. చాలండి. మరి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఈయన మాట్లాడిన మాటలు చూస్తేనేంటో, మరి అనేకులకు బుద్ధి నేర్పావు, బలహీనమైన చేతులు బలపరిచావు, నీ మాటలు తొట్టిల్ల వారిని ఆదుకున్నావు, కృంగిన మోకాళ్ళను బలపరిచావు అని చెప్పేసి ఈయన మాట్లాడిన మాటలే 4వ అధ్యాయంలో ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటో దానికి అసలు ఈయన మాట్లాడిన మాటలకే విరుద్ధంగా మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. వస్త్రహీనులు బట్టలు తీసేసుకున్నావు, నీ సహోదరు ఏదో తాకట్టు పుచ్చుకున్నావు, దప్పిక అసలు, అంటే ఇక అక్కడేంటో నువ్వు అవన్నీ బాగానే చేసావు, అయినా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అని మాట్లాడిన మరి ఎలీఫజు ఇక్కడికి వచ్చేసరికి అసలు నువ్వేమీ చేయలేదు, నువ్వు అసలు అంటే ఒక మంచి అనేది కూడా నీలో లేదు కాబట్టి నువ్వు ఇంత శిక్షలోకి నువ్వు వచ్చావు అనే మాటలు మనం చూస్తున్నాం. మరి ఈ విషయం చూసినప్పుడు అంటే మనుషులు ఏ విధంగా మాట్లాడతారు అనేది మనకి ఇక్కడ అర్థం. అంటే శత్రువు అంటే మామూలుగా చెప్పాలంటే వీళ్ళ ముగ్గురు కూడా మరి యోబుకు స్నేహితులు అంటే ముందు నుంచి చూస్తే మరి ఈయనతో కూడా మరి వారం రోజులు ఉపవాసం ఉన్నారు, 6 రోజులు బూడిదలో ఉన్నారు. మరి ఈయన కొరకు మరి
ఈయనతో పాటు ఉండడం అనేది అంటే ఎంతో కొంత భక్తులు అనేది మనకి ముందులో చూస్తే అర్థమవుతుంది. కానీ మరి శత్రువు వీళ్ళని ఏ విధంగా మరి ఆవరించింది అనేది మనకి ఈ మాటల ద్వారా, ఎందుకంటే ఇన్ని అధ్యాయాలు ఎందుకు రాయించారంటే మరి అంటే మంచోళ్ళు అంటే భక్తులు అనేవాళ్ళు కూడా ఏ విధంగా ఒక్కోసారి శత్రువు మరి ఏ విధంగా వాళ్ళని ఆవరిస్తుంది, ఏ విధంగా వాళ్ళు ముసుగువేయబడతారు, ఏ విధంగా మాట్లాడతారు అనేది మనకి అంటే ఎంత మంచోళ్ళైనా కానీ ఒక్కొక్కసారి ఆ యొక్క అంటే వీళ్ళు యోబు గురించిన ఉన్న ఆలోచనలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. యోబు మంచోడు అనేది వాళ్ళ కళ్ళకి అంటే ముందు నుంచి తెలిసినోడే. కానీ ఇలాంటి పరిస్థితి వచ్చిందని జాలిగా వచ్చారు కానీ మరి వాళ్ళ హృదయాల్లో మరి అంత ఆ విధంగా కఠినపరచబడటం అనేది మనకి ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా మరి ఒకే విధంగా ఎందుకంటే ఈయన పడుతున్న శ్రమను చూసి, ఈయన పడుతున్న బాధను చూసి మరి ఒక పక్కన అంటే దేవుని మీద ఆధారపడని చెప్తున్నాడు. ఓ పక్కన ఏంటో నువ్వు ఈ విధంగా చేసావు కాబట్టి ఇలా శ్రమ వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి ఇది మరి మరి ఈ యొక్క మాటలు ఆలోచిస్తున్నప్పుడు అంటే అంటే వీళ్ళ సొంత ఆలోచన బట్టే మాట్లాడుతున్నారు కానీ మరి దేవుడి గురించి మాకంతా తెలుసు. ఇక్కడ చెప్తున్న మాటలు మనం చూస్తున్నప్పుడు 12వ వచనంలో చూసినప్పుడు దేవుడు ఆకాశం అంత మహోన్నతుడు కాడ, నక్షత్రంలో ఔన్నత్యము చూడము, అవి ఎంతో పైగా ఉన్నవి, దేవునికి ఏమి తెలియని గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయము కనుగొనున గాఢమైన మేఘములు ఆయన నున్నవి ఆయన చూడలేదు, ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవు అనుకొనిచున్నావు. అంటే ఇవన్నీ కూడా మరి దేవుని గురించి వాళ్ళు తెలిసి కూడా వాళ్ళు మరి ఎందుకునో అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మార్చుకోలేక మరి యోబుని మరి ఈ విధంగా ఎందుకంటే మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. అయితే ఈ యోబు సంగతి పక్కన పెట్టేస్తే మరి ఈ మాటల్లో మనలో కూడా మనం తీసుకోవాల్సిన అవసరం మనకి చాలా ఉందనేది ఈ యొక్క అధ్యాయం చదువుతాడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యోబు గురించి అంటే ఈ మాటలో ఎందుకంటే యోబు ముందుగానే దేవుడు మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు కాబట్టి మరి యోబుకి ఈ మాటలు ఏమి కూడా వర్తించమనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ మరి మన జీవితాల్లో కూడా మరి మనం తీసుకున్నప్పుడు అంటే మన పరిస్థితి ఎలా ఉందో మనం చూసుకున్నప్పుడు ఇలాంటి మాటలు మనకి చాలాసార్లు కూడా మనం అనుకుంటా ఉంటాం. ఇక్కడ 21వ వచనం చూస్తే ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశంలో అవలంబింపము, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకును. సర్వశక్తి వైపు నువ్వు తిరిగిన యెడల నీ గుడారంలో దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందేదవు. అంటే యోబుకి ఏం చెప్తున్నానంటే నువ్వు ఒకసారి నీ మారు మనసు పొందు, మళ్ళా నువ్వు దేవునికి దగ్గరికి రా అని మరి యోబుకి చెప్తున్నాడు. కానీ అయితే యోబు అయితే మరి దేవునికి సమీపంగానే ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు అధ్యాయాలు చూస్తున్నాం, దేవుని నేను అందరూ దూరంగా ఉన్నా సరే నేను దేవుని దగ్గరగా చూడగలుగుతున్నా, నాకు ఇష్టమైన నాతో పాటు ఉన్నట్టుగా మనం ఒక 19వ అధ్యాయంలో మనం చూసాం. మరి అలాంటిది మరి ఇక్కడ మరలా ఈయన చెప్తున్నప్పుడు అంటే మరి దేవునితో మరి ఆయన సమాధానంగానే ఉన్నాడు, సహవాసంలోనే ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే మరి ఈ మాటలో మన జీవితాల్లో కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇది మరి ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశంలో అవలంబించము, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనుము. మరి ఈ మాటల్లో మనం చూస్తున్నప్పుడు మరి యోబు కంటే ముందుగా మన గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయము మరి యోబుని గురించి కాక మరి యోబుని పక్కన పెట్టేస్తే మరి ఎందుకంటే మనం కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలని, మరి ఆయనతో సమాధానం కలిగి ఉంటేనే మేలు కలుగుతుంది అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే నీ గుడారంలో దుర్మార్గమును దూరంగా తొలగించేలా నీవు మహాభివృద్ధి పొందేదవు. కాబట్టి సమాధానం మనం ఆయన దగ్గర మనం పొందుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉంటాము, ఎందుకంటే మనకి మేలు కలుగుతుందంట. ఆయన నోటి ఉపదేశించినప్పుడు మరి ఆయన వైపు తిరిగినప్పుడు మన గుడారాల్లో దుర్మార్గమును దూరంగా తొలగించేలా అభివృద్ధి పొందుతావు అనే వాక్యం మనకి ఇక్కడ మరి కనబడుతుంది. కాబట్టి గుడారంలో నుండి దుర్మార్గం తొలగించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆయనతో సమాధానం కలిగి ఉండాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలనే మాట మనకి కనబడుతుంది. ఇది ఎలీఫజు యోబుతో మాట్లాడిన మాటలు కాకుండా మనతో మాట్లాడిన అంటే ఇది పశ్చాత్తాపానికి సంబంధించిన ఈ మాటలు. ఎందుకంటే యోబు పశ్చాత్తాపడం అని చెప్పేసి ఎలీఫజు చెప్తున్నాడు. కానీ మనం కూడా మరి అభివృద్ధి పొందాలి, మనం కూడా మేలు కలగాలి అన్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేది కూడా మనం ఒకసారి, ఎందుకంటే ఆ పశ్చాత్తాపం అనేది మనలో కూడా ఉన్నప్పుడే మనం కూడా మరి ఈ విధంగా అభివృద్ధి పొందాం, ఈ విధంగా మరి మనకి మేలు కలుగుతుంది. అలాగే ఇంకా అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖం ఎత్తెదవు,
నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన్ని మనవి ఆలకించిన నీ మొక్కుబడులు నీవు చెల్లించదు. కాబట్టి ఇక్కడ ఎవరి ప్రార్థన దేవుడు వింటలేదు అంటే ఈ యొక్క అధ్యాయం మనం చూసినప్పుడు మరి భక్తిహీనుల గురించి, మరి పాపాత్ముల గురించి మరి ఈయన చెప్తున్నాడు. ఈ చెడుతనం గల వారి గురించి, మరి దోషములు ఉన్న వాళ్ళ గురించి మరి ఈయన మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు దేవుని వైపు తిరిగితే మరి దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, నీ మొర ఆలకిస్తాడు, మరలా నీవు అభివృద్ధి పొందుతావు, మరలా నీకు మేలు కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ పశ్చాత్తాపం అనేది మరి మన జీవితాల్లో కూడా చాలా అవసరమైనది అనేది మనకి తెలుసు. కాబట్టి ఎందుకంటే చేసిన దాని గురించి మరి చేసిన అంటే మన జీవితాల్లో మనం ఒప్పుకున్న దానికంటే మరి ఒప్పుకుని ఇవి ఎలా విడిచిపెట్టగలుగుతాము అంటే అది పశ్చాత్తాపంతోనే మనకి. ఎందుకంటే పశ్చాత్తాపడినప్పుడు ఈ యొక్క తప్పు చేస్తాను కాబట్టి దాని గురించి అది నోటితో మాట్లాడటం కాదు, కానీ హృదయంలో ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి దేవుని దగ్గర మరి వేడుకోగలుగుతామో నిజంగా మరి అప్పుడే మరి దానిలో నుంచి ఆ దుర్మార్గంలో నుంచి మనం బయటపడతాం అనేది మరి ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది. ఒకసారి చూస్తే 34వ కీర్తనలో కూడా మనకి మాటలు కనబడుతుంది. 34వ కీర్తన మరి 11వ అధ్యాయం 11వ వచనం నుంచి చూస్తే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు పొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడు మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని సమాధానం వెతికి దాన్ని వెంటాడము. కాబట్టి కీడు చేయటం మాని సమాధానాన్ని వెతకాలి అంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ అన్నాడు, చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. కాబట్టి సమాధానం వెతకాలి అంటే ముందుగా ఏంటంటే మనలో ఉన్న ఆ దుర్మార్గతను మనం కొట్టివేసినప్పుడే, ఆ దుర్మార్గంలో నుంచి మనం బయటకు వచ్చినప్పుడే నిజంగా మరి దేవునితో సమాధానం కలిగి ఉంటాము. అలాగే మరి సమాధానం వెతికి దాన్ని వెంటాడాలంటే ఎప్పుడు వెంటాడతామంటే ఇవన్నీ మనలో లేనప్పుడే మరి దేవునితో సహవాసం కలిగి ఉండగలుగుతాము, దేవునితో సమాధానం కలిగి ఉంటామని మరి వాక్యంలో చూస్తున్నాం. అన్నాడు, బ్రతకగోరిన వాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నాడా అంటే అనేక దినములు బ్రతకాలి అంటే, అనేక దినములు మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలంటే మరి చెప్తున్న మాటలు, చెడ్డ మాటలు పలకుండా నాలుకను, కపటమైన మాటలు పలకుండా పెదవులను కాచుకొనుము. కాబట్టి ఇక్కడ మరి దేవుడు నోటి గురించి మరి చెడ్డ మాటలు పలకుండా, కపటమైన మాటలు పలకుండా ఉండాలని ముందుగా మరి దేవుడు, ఎందుకంటే కీడు చేయటం అని మేలు చేయము. ఏ మాటలు మనకి 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో కూడా మరొకసారి మనకు కనబడతాయండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు వెంటాడవలెను. ప్రభు కన్నులు విరోధముగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనకి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా, అంటే జీవమును ప్రేమించి అంటే మరి జీవము అంటే మరి దేవుడిని ప్రేమించి, అంటే జీవం ఇచ్చింది మనకి ఆయన కాబట్టి మరి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటము మాటలు పలకుండా తన పెదవులను కాచుకున్నాను. కాబట్టి ఈ మాటల గురించి, కపటపు ఆలోచనల గురించి, తర్వాత కీడు గురించి దేవుడు మరి ఇక్కడ మాట్లాడుతుంది. ఎందుకంటే పశ్చాత్తాపం అనేది ఎప్పుడైతే మనం వీటికి దూరంగా ఉంటామో, ఎందుకంటే మన గుడారంలో దుర్మార్గత అంటే మరి ఏమీ లేదు, ఇవే మనల్ని పాడు చేసాయి. కాబట్టి ఆ దుర్మార్గతను మనం ఎప్పుడైతే మనము తొలగించుకోగలుగుతామో మన శరీరానికి ఆరోగ్యము, మరి మన జీవమునకు మన ఏమొస్తుందండి, నిత్య జీవము అనేది మనకి వస్తుందని మన వాక్యం మనం చూస్తాం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. కాబట్టి ఎప్పుడు కూడా కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ కీడు అనే దానికి దూరంగా ఉండాలి. ఆ కీడు నుండి తొలగిపోయి మరి మేలు చేయాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మేలు చేయడానికి, ఎందుకంటే కీడు నుంచి తొలగిపోయాం అనేది కాదు, కానీ మరి చేయాల్సి ఉండి చేయకపోవడం కూడా మరి పాపం అని మనకి కనబడుతుంది, మనకి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మేలు చేయవలను, కీడు నుండి తొలగాలి, మేలు కూడా చేయాలనే మాట
మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి మేలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే ఎప్పుడైతే మేలు చేయడానికి మనం ప్రయత్నిస్తామో ఆటోమేటిక్‌గా కీడు మనం చెయ్యం. ఎందుకంటే ఒక మంచిని చేయడానికి ఇష్టపడినప్పుడు దానిలో వచ్చిన సంతోషాన్ని మనం అనుభవించినప్పుడు కీడు చేయడానికి మనకి ఇష్టపడం. కాబట్టి ఇక్కడ కీడు నుండి తొలగి మేలు చేయవలెను. కానీ ఇక్కడేంటో కీడు ఇక్కడేంటో కీడు అసలు చేయొద్దు అని ఉంది కానీ కీడు చేయటం కాకుండా మేలు చేయడానికి మనం ఎప్పుడైతే మన మనసును నిలుపుకుంటామో అప్పుడు మన ఆ కీడులో నుంచి మనం దూరంగా ఉంటామని మరి వాక్యంలో సెలవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మరి దేవుడు చెప్తున్న మాటలు నీకు మేలు కలుగును, నువ్వు అభివృద్ధి పొందేదవు, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, ఇవన్నీ కూడా మరియు నీవు దేన్నైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఇవన్నీ కూడా ఎప్పుడైనా మనం పశ్చాత్తాపడినప్పుడు మనం ఎప్పుడైతే మన హృదయం మనలో ఉన్న మన గుడారం అంటే మన శరీరంలో మనం దేవుని ఆలయమై ఉన్నామని మరి గుడారంగా ఉన్నామని మనం ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో ఈ గుడారంలో ఉన్న ఆ దుర్మార్గత నుంచి మనం ఎప్పుడైతే విడిపించబడతామో ఎప్పుడైతే దానిలో నుంచి దీన్ని ఎప్పుడైతే మనం దూరంగా పారదోలగలుగుతామో అప్పుడే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు వస్తాయని మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం మేలు చేయటం అనేది మనం నేర్చుకోవాలండి. కీడు చేయకుండా ఉండటం కాదు కానీ మేలు కూడా చేయాలి. ఎందుకంటే చేయవలసింది అలాగూ చేయని యెడల అది కూడా పాపంగా మరి ఎంచబడుతుంది. కాబట్టి నేను కీడు చేయట్లేదు కదా అని అనుకుంటాం కాదు కానీ మరి మన మన అడుగులు మేలు చేయడానికి కూడా మనం ఎప్పుడు కూడా ముందుండాలనేది మరి వాక్యంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా మరి ఎప్పుడైతే పడతామో ఏదంటే పశ్చాత్తాప హృదయం మనలోకి వస్తుందో మరి అప్పుడే మన ఆత్మీయంగా మనం అభివృద్ధి పొందుతాము, మనం ప్రార్థన చేయగలుగుతాము, దేవుడు మన మొర ఆలకిస్తాడు, మరి అన్నీ కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడనే మాటలు మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా యోబు గారికి మరి చెప్తున్న మాటలు వెళ్ళిపోతుంది కానీ ఇది మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన మాటలు. ఎందుకంటే మనం అభివృద్ధి పొందాలి ఈ లోకంలో కాదు కానీ మరి ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి, ఆత్మీయంగా మేలు కలగాలి, దేవుడు మనకు సహాయం చేయాలి, దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మరి తప్పకుండా ఆయనతో సహవాసం చేసి ఆయనతో సమాధానంగా ఉండాలని మాటలు మనం చూస్తున్నాం. అలాగే హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూసినప్పుడు పదిహేను 14 వచ్చి చదువుదామండి. అందరిలో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనా ములిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోతులేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకుని ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకొని కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. కాబట్టి ఈరోజు ఏశావు గురించి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా మరి ఏశావు గురించి మనందరికీ తెలుసు. ఒక్క పూట కూటి కోసం తన దేశత్వ హక్కును అమ్మివేసిన ఏశావు మరి భ్రష్టుడై వ్యభిచారి ఆయన ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందగోరినను మరి ఆశీర్వాదం పొందలేకపోయాడు. ఎందుకని అంటే మరి ఇక్కడ చూస్తున్నారు, అందరితో సమాధానం పరిశుద్ధత కలిగినట్టుకు ప్రయత్నం చేయడి, పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడు. కాబట్టి దేవుణ్ణి చూడాలి అంటే ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోగలిగినప్పుడే మన దేవుణ్ణి చూస్తామని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి సమాధానం పరిశుద్ధత కలిగి ఉండడానికి మనం నిత్యము ప్రయత్నం చేస్తూ ఉండాలి. నేను బాగానే ఉన్నాను అనుకుంటాకి, ఎందుకంటే ఏ రోజు ఆ రోజే, ఏ రోజు కీడు ఆ రోజే అనేది మరి వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ప్రతిరోజు కూడా మరి దేవుని దగ్గర కడుక్కోవడానికి ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు మనం మాట్లాడిన మాటలు కానీ ఆలోచనలు కానీ మన నడక ప్రతిదీ కూడా మరి దేవుని ముందు నుంచి మరి ఎక్కడ తప్పిపోయేమో మనం చూసుకోవాలని ఇక్కడ మనకి తెలియజేస్తాడు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభు చోటు మీలో ఎవడన్నా దేవుని కృప పొందకుండా తప్పిపోనేమో అని చేదైనది వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోతున్నారేమోనని. కాబట్టి చేదైన వేరు మనలో ఉంటాం కాదండి, మళ్ళీ కొత్తగా మొలుస్తుందేమో అంటే మన ఆలోచనలు బట్టి మన మాటలను బట్టి అన్నాడు. మళ్ళీ చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోతున్నారేమో అంటే మరి నిజంగా దేవునిలో ఉండి కూడా మరి తప్పిపోయే వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితి మరి రాకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడే మనల్ని జాగ్రత్తగా
మరి పరిశీలించుకోవాలి. మనల్ని మన గురించి మనం ఆలోచించుకుంటూ మరి దేవునికి మరి ఎంతవరకు మనం సమీపంగా ఉన్నాము, మరి బయటికి వెళ్ళొచ్చినప్పుడు కానీ, ఇతరులతో మాట్లాడొచ్చినప్పుడు కానీ, లేకపోతే మన ఆలోచనలుగా ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా మనల్ని సరి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చేదైన వేరు మళ్ళీ మొలిచి అపవిత్రులు అయిపోతారేమో, జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఇక్కడ ఎప్పుడు రాసిన పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక్క పూట జ్యేష్ఠత్వం కోసం, మరి ఒక ఆకలి కోసం, ఒక్క పూట జ్యేష్ఠత్వం కోసం మరి ఏశావు ఏ విధంగా భ్రష్టుడైపోయాడో, మరి వాళ్ళ తమ్ముడు చూస్తేనేంటో మరి ఈ రోజున మరి ఇజ్రాయేల్గా మరి ఆ, మరి మనకి మనం చూస్తున్నాం. మరి అలాంటి మరి ఒకే మరి కడుపున పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకళ్ళేంటి ఇంతగా ఆశీర్వాదం 12 మంది కుమారులు, మరి ఈరోజు మరి దేవుని దగ్గర మరి 12 మంది కుమారులు, 12 మంది మరి దేవుని దగ్గర ఉంటాం. మరి ఒక ఒక ఈయన చూస్తేనేంటో అసలు ఆశీర్వాదమే లేకపోవటం. అంటే ఇద్దరు కూడా మరి ఒక తల్లి ఒక తండ్రి పుట్టిన వారు అయినా కానీ మరి ఈ విధంగా ఉన్నారు అంటే మరి అంటే మరి తల్లిదండ్రుల మరి ప్రార్థన అనేది మరి ఉంటుంది. కానీ మనం కూడా ఎలా ఉండాలి, మనం కూడా ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ ఏసేపు ఏ విధంగా పాడైపోయాడో మీరు కూడా జాగ్రత్తగా ఒక్క పూట ఆకలి కోసం, ఎందుకంటే ఆ రోజు ఆకలి చంపుకుని ఉంటే లేకపోతే కాసేపు ఆపుకుని ఏదో ఒకటి, అంటే ఆకలి చంపుకోలేకపోవడం వల్ల జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోవడం అనేది మనం చూస్తాం. కాబట్టి కొన్ని విషయాలు అంటే ఓర్పు నిగ్రహం అనేది మనం ఎప్పుడైతే దేవుని పట్ల కలిగి ఉంటామో మరి అప్పుడే. కాబట్టి ఇక్కడ ఇది మరి అంటే దేవుని మీద ఆ నిరీక్షణ అనేది ఈయనకి లేదు. కాబట్టి మరి ఆ ముందు ఆకలి తీర్చుకున్నాడు కానీ జ్యేష్ఠత్వ హక్కులను వదులుకున్నాడు. కానీ మరి అలాంటి మరి వదులుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే మరి దేవుని కొరకు నిలబడినప్పుడు కొన్ని పరిస్థితులు మరి వచ్చినప్పుడు కానీ తప్పకుండా మరి ఇక్కడ ఆకలి గురించి రాశాడు కానీ ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి వాటన్నిటి నుంచి కూడా మరి దేవుడి కొరకు మనం నిలబడినప్పుడు కొన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరి ఒక్క పూట మరి నిజంగా ఆ రోజు మరి కనుక ఆయన కాసేపు ఓర్చుకుని ఉంటే నిజంగా తన జ్యేష్ఠత్వం మరి ఆ హక్కులు అమ్ముకునేవాడు కాదు. కానీ ఈరోజు మరి ఎలా ఉన్నాడు, మారు మనసు పొందని అవకాశం లేక విసర్జించబడని మీరు ఎరుగుడు కదా. కాబట్టి ఆయన విసర్జించబడిపోయాడనే వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే మరి ఎలాంటి పరిస్థితి ఏసావుకి వచ్చింది అనేది ఒకసారి ఆలోచించుకుని, ఇలాంటి పరిస్థితి ఒక్క పూట ఆహారం కోసం ఎంతగా మరి ఇదైపోయాడో. కాబట్టి మనం ప్రతి విషయంలో ఒక మాట గురించి కానీ, ఒక ఆలోచన గురించి కానీ, లేకపోతే చేదైన వేరు మనలో మొలుసుదేమో చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే సమాధాన పరిస్థితి కలిగి ఉండటానికి ప్రయత్నించడి, పరిశుద్ధి లేకపోతే ఎవరో ప్రభువుని చూడడానికి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఆ పరిశుద్ధతను మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. మరి కాపాడుకోవాలంటే ఆ పశ్చాత్తాపమైన మనసు ఎప్పుడు కూడా దేవుని దగ్గర మనం ఎప్పుడు పశ్చాత్తాపడుతూనే ఉండాలి. ఇదంటే పశ్చాత్తాపడుతూనే దేవుళ్ళు ఆనందించడం. ఎందుకంటే మనం పశ్చాత్తాపడినప్పుడే ఆ నెమ్మది సమాధానం మన హృదయంలోకి మనం వచ్చినప్పుడు దేవుళ్ళు ఆనందించగలుగుతాం. అంతేగాని అందుకనే అక్కడ మాటలు మీరు దేవుని యందు ఆనందించుడి అని మరి ఈ మాట మనం అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదు. ఎప్పుడు ఆ పశ్చాత్తాప హృదయం మనలో ఉన్నప్పుడు, ఆ నెమ్మది సమాధానం మన హృదయంలోకి వచ్చినప్పుడే మనం మన నిజంగా దేవుని పట్ల మనం ఆనందించగలుగుతాము. కాబట్టి అలా ఆనందించే వారంగా మనం ఉండాలని. ఎందుకంటే ఏ దుర్మార్గం మన గుడారాల్లో నివసించడానికి వీలు లేకుండా మనం మరి వాటిని పాడదోలి దేవుడి కొరకు నిలబడి మరి ఏసే ఒక్క పూట ఆహారం కొరకు మొత్తం అంతా మొత్తం తన జీవితాన్నే కోల్పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మరి జీవమును ప్రేమించి బ్రతకగోరుచున్నావా అంటే మరి దేవుణ్ణి ప్రేమించి మనం ఏ విధంగా బ్రతకాలనే దేవుడు మనకు తెలియజేస్తాడు. కాబట్టి ప్రతి మాట దేవుడు చెప్తున్న ప్రతి మాటను మన హృదయంలోకి తీసుకొని మన విధంగా మరి మన ప్రార్థన దేవుడు ఆలకించే విధంగా మన నీ మార్గము మీద వెలుగు ప్రకాశించును. కాబట్టి మన మార్గాల మీద దేవుడు ఆయన వెలుగుతో ప్రకాశింపజేయాలని. ఎందుకంటే మరి ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా నడిచినప్పుడు వాళ్ళకి వెలుగు వచ్చిందో, మేఘస్తంభము అగ్నిస్తంభము వాళ్ళని నడిపించింది. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు మరి అలాగే మనల్ని నడిపించాలని, మరియు నీవు దేనైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. కాబట్టి ఏదైనా సరే మనకు ఒక మంచి ఆలోచించినప్పుడు దేవుడు దానికి ఎందుకంటే దేవుడు స్థిరపరిచినప్పుడు దాన్ని ఎవరు కూడా తీసేయలేరు. కాబట్టి మరి అలాంటి స్థిరత్వం దేవుడు మనకి ఇవ్వాలని. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉంటామో దేవుడు మన ఆలోచనలు, మన మార్గాలు అన్నింటినీ కూడా స్థిరపరుస్తాడు, మన మార్గం ప్రకాశింపజేస్తాడు. ఈ యొక్క ఆశీర్వాదాలు మనకి కావాలి అంటే తప్పకుండా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మరి దేవునితో మరి సమాధానం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఇలాంటి ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటామని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఇది యోబు గారి గురించి మనం ఆలోచించినప్పుడు యోబు గారు ఆల్రెడీ ఆయన సమాధానం కలిగే ఉన్నాడు. కాబట్టి
తర్వాత అధ్యాయాల్లో మరి ఏ విధంగా ఆయన మేలు పొందుకున్నాడు, ఏ విధంగా ఆశీర్వాదం పొందుకున్నాడో మనం చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో కూడా అలాంటి ఆశీర్వాదాలు మేలు కావాలి అంటే మనం కూడా మరి దేవునితో మరి ఈ విధంగా సమాధానం కలిగి ఉండాలని, మన గుడారాల్లో ఉన్న దుర్మార్గతకు మనం దూరంగా ఉండి మనం దేవునికి ఇష్టలుగా ఉండాలని, మనం దేవునిలో ఆనందించాలని ప్రభు పేట కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించును గాక.